బంగ్లాదేశ్‌లో రోజు రోజుకి మానవత్వం చచ్చిపోతుందండి. మతం పేరిట హింస రోజు రోజుకి పెరిగిపోతుంది. అసలకి ఎలా అంటే అసలు పొలిటికల్‌గా అది అన్‌స్టేబుల్ అండ్ మతం పరంగా కూడా అన్‌స్టేబుల్ అండి బంగ్లాదేశ్. మరి ఎందుకో మరి అంత హీనంగా తయారవుతున్నారు బంగ్లాదేశ్ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే భారతీయులంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఒకప్పుడు మనమే వాళ్ళని రక్షించాం. ఇప్పుడు వాళ్ళే మనల్ని అంతే అండి ఎవరికీ సహాయం చేయకూడదు. బంగ్లాదేశ్‌లో మరోసారి మానవత్వాన్ని కుదిపేసిన దారుణ ఘటన జరిగిందండి. బంగ్లాదేశ్‌లోని బాలూకా అనే ప్రాంతాల్లో హిందూ ఫ్యాక్టరీలో ఒక కార్మికుడు దీపు అనే వ్యక్తి పనిచేస్తున్నాడండి. అయితే మహమ్మద్‌ను అవమానించాడనే ఆరోపణలతో గుంపుగా వచ్చి దాడి చేశారు. అంటే అక్కడ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి తిట్టుకున్నానే అనేది కాదు. ఒక మతం ఇంకో మతానిలాగా చేశారండి. ఆ గుంపు అతన్ని అనుమానుషంగా కొట్టి హత్య చేయడమే కాకుండా శవాన్ని ఢాకా హైవేపై పడేశారు. తగలబెట్టారు సారీ. ఆ ఢాకా హైవే ఉంటే అక్కడ తగలబెట్టారండి. ఎంత దారుణ ఘటన చెప్పండి. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోవడమే కాదు భయాందోళనలు కూడా ఉన్నాయి. చట్టం చేతుల్లోకి వెళ్ళిపోయినా అంటే ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది చట్టం అనమాట. ఈ మతం అనే గుంపుల చేతిలోకి వెళ్ళడంతో ఈ మోబ్ వైలెన్స్ ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ ఘటనే చెబుతుందండి. ఇది కేవలం ఒక వ్యక్తి పైన జరిగిన దాడి కాదు. బంగ్లాదేశ్ మైనారిటీల భద్రత, మత అసహనం, అతి తీవ్రవాదం ఎంత భయంకరమైన స్థాయికి చేరిందో మీకు తెలిపే హెచ్చరిక ఇది అంతే. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు, రాజకీయ మొబ్ ఈ వైలెన్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి గత సంవత్సరం నుంచి. గత ఒక సంవత్సర కాలంలో బంగ్లాదేశ్ మరోసారి మానవ హక్కుల విషయం ప్రపంచాన్ని షేక్ చేసిందండి. ప్రపంచం కూడా షాక్ గురైంది. ఇంత జరుగుతూ ఈవెన్ పాకిస్తాన్లో కూడా అంత లేదు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు మైనారిటీలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయండి. ఆందోళనకరమైన నివేదికలు బయటికి వస్తూనే ఉన్నాయి బంగ్లాదేశ్ మీద. 2024 చివరి నుంచి 2025 మధ్యకాలంలో బంగ్లాదేశ్లోని పలు జిల్లాల్లో మాబ్ వైలెన్స్ చాలా ట్రెండ్గా మారిందండి. అదొక ట్రెండ్ అయిపోయింది. చిన్న ఆరోపణలు చేసిన సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టినా కానీ మతం గురించి కొంచెం అలా మాటలు మాట్లాడినా చాలు ఎగేసుకొచ్చి కొడుతున్నారు. ఇవన్నీ కలిసి అంటే ప్రతి దానికి మతానికి ఏది ఏది అన్నా గాని మతమే అండి అక్కడ. ప్రతీదీ మతమే. ఇవన్నీ కలిసి ఒక గుంపును తయారు చేస్తున్నాయి తెలుసా మీకు? ఆ గుంపు చట్టాన్ని పక్కన పెట్టి న్యాయాన్ని తన చేతిలో తీసుకుంటుంది. అంటే న్యాయం అని చెప్పి చట్టాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ దేశాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారనమాట. ఈ పరిస్థితికి రాజకీయ నేపథ్యం ఏమిటంటారా? రాజకీయ నేపథ్యం ఏంటి? రాజకీయమే ఒక ఒక చెత్తది బంగ్లాదేశ్‌లో. బంగ్లాదేశ్‌లో అధికార పార్టీ అయిన అవామీ లీగ్ మరియు ప్రతిపక్షాలు మతపరమైన ఓట్ బ్యాంక్ కోసం మౌనంగా ఉండిపోతున్నాయి అంతే. విమర్శలు తీవ్రంగా వచ్చిన ప్రపంచం ముందు బంగ్లాదేశ్ ఒక శత్రువుగా నిలబడిన ఒక ఒక వేస్ట్ దేశంగా నిలబడ్డా కానీ వాళ్ళ పొట్ట ఎక్కడ కొడతారో వాళ్ళ ప్రజలని చెప్పేసి వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు. దేశం అంటే రేపు ఇలా చేసుకుంటూ పోతే పాస్పోర్ట్ ర్యాంకింగ్ కూడా ఇప్పటికే భారీగా తగ్గిపోయింది. రేపు ఇంకా తగ్గిపోయింది. రేపు అడుక్కు సస్తారా బాబు మీరు? అడుక్కోవటానికి కూడా దిక్కుండలేదు. రేపు ఇండియానే సహాయం చేయాలి. ఇప్పటికీ ఇండియా సహాయం చేస్తారా మీరు? లేకపోతే బతకడానికి కూడా దిక్కులేదు మీకు. ఎవరు బహిరంగంగా ఇది తప్పు అని గట్టిగా చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు తెలుసా? అంతలాగా మారిపోయింది. అంటే ఒక దేశం వాళ్ళ చేతిలో ఉండిపోయింది అంతే. 2024 ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ అస్థిరత పెరిగిపోయింది కూడా. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఆర్థిక ఒత్తిళ్ళు, అసలు ఉద్యోగాలే లేవు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు, డబ్బులు అసలు ఏమీ లేవు. అయినా సరే ఇది కావాలి వాళ్ళకి. సరే చూద్దాం ఎలా ఉంటుందో వాళ్ళకి రేపు ఫ్యూచరు. మరో శ్రీలంక దీనికన్నా దారుణంగా ఉండదులేండి. ఈ మొత్తం కోపం చివరికి బలహీన వర్గాలపై మళ్ళుతుందండి. ఈ నేపథ్యంలో మొత్తం ఒక ఆయుధంగా మారిపోతుంది అందరికీ. అవసరం ఉన్న మతమే, అవసరం లేకపోయినా మతమే. అవమానం చేసినా అది మతం కింద చేస్తున్నారు. దూషించినా మతం కింద. ఈవెన్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా మతం కిందే. అన్ని ఆరోపణలు వస్తున్నా ఆ దేశంలో ఉన్న రాజకీయాలు మాత్రం మారవు. ప్రజలు మారరు, రాజకీయాలు మారవు. కానీ చూడండి ఒక పోస్ట్ బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగిన ఒక ఇష్యూ ఏంటంటే ఒక పోస్ట్ పెట్టడం వాడిని చంపేశారండి. ఆ పోస్ట్లో కూడా కించపరచడం ఏం లేదు. అసలుకి ముస్లిం అనే మతం గురించి కూడా మాట్లాడలేదు. కానీ చంపేశారు. ఏంటి? క్వశ్చన్ చేశాడని. ఇటీవల మైమన్సింగ్ ప్రాంతంలో జరిగిన ఘటన మానవత్వానికి కానీ అసలు మానవత్వం లేదండి. ఎంత భయంకరమైన ఘటన అంటే అంత భయంకర ఘటన. మీరు నిజమేంటని ఏం తెలియదు ఆ ఘటనలో. ఎవరు తప్పనేది కూడా తెలియదు. కానీ విచారణ చేయాల్సింది. కానీ చట్టం చేతిలో తీసుకోవాల్సిన పోలీసుల్ని పక్కన పెట్టి వీళ్ళు తీసుకున్నారు. శిక్ష అమలు చేసేశారు. వాడిని చంపేశారు కూడా. విచారణ జరగకముందే శిక్ష అమలు చేసి ప్రజలు చంపేశారు బంగ్లాదేశ్లో. దీన్నే మోబ్ జస్టిస్ అంటారు. బట్ ఇది చాలా ప్రమాదకరం అండి. అంటే చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది కానీ మోబ్ జస్టిస్ అనేది మోబ్ వైలెన్స్ అనాలి.
బంగ్లాదేశ్ రాజ్యాంగం అన్ని మతాలు సమాన హక్కులు ఇస్తుందని చెబుతుందిలే కానీ గ్రౌండ్ రియాలిటీలో వేరేలాగా ఉంది. చట్టం బలహీనంగా మారితే గుంపులు బలంగా మారుతుందండి. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారో వాళ్ళకే తెలియదండి. ఇది కేవలం బంగ్లాదేశ్ సమస్య మాత్రమే కాదు, ఒక మనిషి ప్రాణం విలువ ఒక ఉదంతం అంటే మీరు నమ్ముతారా? న్యాయం కోర్టులో జరగాలి కానీ ఇలా రోడ్ల మీద జరిగితే ఎట్టండి? ఈరోజు మౌనంగా ఉంటే రేపు మన దాకా వస్తుంది కదా, ఎవరినైనా లక్ష్యం చేసుకోవచ్చు. మీరు బలంగా ఉన్నారు కాబట్టి ఒక చోట మీరు ఈ మతం ఆ మతం బలం చూపించుకుంటున్నారు, రేపు మరి ఎదుట ఆపోజిట్ మతం కూడా బలం చూపించుకోవాలనుకుంటే దేశం నాశనం అవడం తప్ప ఏం లేదు. అంతే కదా, దేశమే కాదు ప్రపంచమే నాశనం అయింది. ఎలా మతం పేరుతో హింసను సమర్థించడం కాదు కానీ మానవత్వాన్ని కాపాడటమే నిజమైన ధర్మం అండి. ఆ ధర్మంలో అన్ని మతాలు ధర్మాన్ని పాటించమనే చెబుతున్నాయి కానీ మనుషులే పాటించట్లా. ఇది ఒక వార్తగానో లేకపోతే నేను ఒక ఇన్ఫ్లుయెన్సరు నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పట్లేదు, కానీ బాధతో చెప్తున్నా. ఇది హెచ్చరిక రేపు మన మనుగడకి, ఖచ్చితంగా ఇది ఒక హెచ్చరిక. సో మీరేమంటారో ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.